మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మోండా మార్కెట్లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 22న బంద్కు పిలుపునిస్తున్నామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాశనంగా వస్తువులను విక్రయిస్తూ కోట్లలో లాభాలు గలిస్తూ తెలంగాణ కుల వృత్తులను కనుమరుగేలా చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన రాజస్థాన్ గుజరాతీలు తెలంగాణ సంస్కృతిని అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్వాడి షాపుల్లో వస్తువులను కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వెంటనే మార్వాడీలు తెలంగాణను విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాపారుల జీరోలను చేతిరిరా ఓరి మారువాడి నువ్వు తెలిసిందిర కేడి ఓరు మారువాడి నువ్వు తెలిసిందిర కేడి ఓరు మారువాడి బతుకచ్చినోని నువ్వు బడాసేటు అయితివిరా వ్యాపారంలోన నువ్వు జీరో దంద ఎత్తివిరా తెలంగాణ పోరలను తెగదాడి చేతివిరా తెలంగాణ దళితులను తెగదాడి చేతివిరా మీ దాడులను ఖండించగా మేము వస్తున్నాము బిడ్డ నువ్వు మూటముల్ల చదురుకొని మారువాడి వెళ్ళురా ఓరి మాడువాడి నీ కలిసిందిర కేడి. సాయి కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెలర్ అలా యాజమాన్యం వాళ్ళ అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాము. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు పోతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కులవృత్తులలో ఉన్నారు. స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది. ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్తు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్లకు తగిన శిక్ష వేయాలి. లేదంటే మాత్రం ఇంతటితో ఆగదు.